సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ జోయా ఛానల్. ఈరోజు అయితే చికెన్ 65 చేస్తున్నాను. ముందుగా అయితే చికెన్ అనేది ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. సో ఈ హాఫ్ కిలో చికెన్లో వచ్చేసి మనం ఏమేమి కలుపుతామంటే దాంట్లో ముందుగా వచ్చేసి దీంట్లో కొంచెం అల్లం చిన్నులపాయలు పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం చిన్నులపాయల పేస్ట్ అనేది కామన్ అనమాట. సో ఇది కొంచెం లైట్గా వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, చూడండి సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి కొద్దిగా కార్న్‌ఫ్లోర్ అనమాట. కార్న్‌ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. కార్న్‌ఫ్లోర్, మిరియాల పొడి. సో అది మొత్తం దాంట్లో వేసేసుకొని కొంచెం లైట్‌గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి సోయా సాస్. సోయా సాస్ కొంచెం లైట్‌గానే వేసేసుకోండి. ఎక్కువ స్పైసీ కావాలనుకున్నోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. అయితే నేనైతే కొంచెం లైట్‌గానే వేస్తున్నాను సోయా సాస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వెనిగర్ కూడా చాలా తక్కువ యూస్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇది కొంచెం రెస్టారెంట్ స్టైల్ కోసం ఇలాంటివన్నీ వాడతారనమాట. సో ఇదైతే అవాయిడ్ చేయడమే చాలా మంచిది. సో నేను వీడియో కోసం ఇది చూపిస్తున్నాను. సో ఇది చూడండి, ఇది కూడా వచ్చేసి టేస్టింగ్ సాల్ట్. వెనిగర్ వేసిన తర్వాత ఇది కూడా కొంచెం లైట్గా వేసేసుకోవాలి. సో ఈ మొత్తం దాంట్లో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఈ చికెన్ 65 రావాలంటే మొత్తం టేస్ట్కి సరిపడా అన్నీ వేసుకోవాలి. ఇట్లొచ్చి కొంచెం లైట్‌గా కారం అనమాట. మనం ఆల్రెడీ వెనిగర్ వేసాం, సోయా సాస్ వేసాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది. సో అందుకోసమని చూసి మనం వేసుకోవాలి. ఇది ఫుడ్ కలర్ అనేది ఏంటంటే మనకి చూడ్డానికి కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం లైట్‌గా కొంచెం ఫుడ్ కలర్ అనమాట. తర్వాత వచ్చేసి ఒక 2 ఎగ్స్ తీసుకున్నాము. ఆ 2 ఎగ్స్ అనేది ఇలా కొంచెం ఇలాగా స్మాష్ చేసుకొని దాంట్లో వేసేసుకోవడమే. చాలా బాగొస్తాయన్నమాట. మామూలుగా ఎగ్ అవసరం లేదనుకున్న వాళ్ళు మామూలుగానే వేసేసుకోవచ్చు. సో ఇలా మొత్తాన్ని కలిపేసుకొని రెస్ట్ ఇచ్చేసేద్దాము. ఇది ఒక 1 అవర్ సైడ్‌న పెట్టేసుకుందాము. తర్వాత డీప్ ఆయిల్‌లో మనం ఫ్రై చేసేసుకోండి. సర్వింగ్ ప్లేట్‌లో సర్వింగ్ చేసుకోవటమే, అంతే. చూడండి, టేస్టీ చికెన్ 65 రెడీ. 5 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన ఇది ఇఫ్తార్ టైంలో చాలా యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.